ఈ పంట అనేది ఎంతకాలంగా ఈ యొక్క పంట ఉంటుంది? సుమారు ఎకరానికి వచ్చి మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు చాలా అవుతుందండి. ఈ మందులు కానీ, ఎరువులు కానీ, కూలీలకు కానీ. కూలీలు ఎకరం అయితే ముగ్గురు కోయాల్సిందే కంపల్సరీగా. రోజు ఒక 150 రూపాయలు మనిషికి వచ్చేసి ముగ్గురు మనుషులు కోయాలి. ఇక పొద్దున్నే చేకూరతకు వస్తాం, చేకూరత 2-2:30కి వస్తాం. తెల్లారిపాటికి కోసి విజయవాడ పంపిస్తాం, మార్కెట్కి వెళ్తాం, మార్కెట్ వేసుకొచ్చుకుంటాము. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ పొలాలు వచ్చేసి కలుపులు తీసుకుంటా చేలలోనే ఉంటాము. అది అంటే ఎకరానికి సుమారు ఎంత పెట్టుబడి అవుతుంది సార్? ఎంత పెట్టుబడి అవుతుంది? మినిమం రేట్లో చూస్తే మీకు ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? అంటే ఈ ఒకసారి పెట్టే కాదండి పెట్టుబడులు అయ్యి. కనీసం నెలకు ఒకసారి 2 కట్టలు 3 కట్టలు ఏదో పోతూనే ఉంటాం. బాగా రన్నింగ్లకు వచ్చిన దాకా. రన్నింగ్ వచ్చిన తర్వాత ఇక నెలకు ఒకసారి వేస్తూ ఉంటాం. నెలకు రన్నింగ్ వచ్చేసరికి ఆ నెల లోపల కనీసం ఒక 10-15 కట్టలు పోస్తాం. అంటే ఒకసారిగా కాదు, ట్యాప్గా 2-3 అలా పోస్తూ ఉంటాము. ఇక రన్నింగ్లకు వచ్చిన తర్వాత ఇక నెలకోసారి 2 నెలలకోసారి వేస్తాం. పిలక వస్తూ ఉంటుంది. ఈ ఒకటి వచ్చింది అనుకోండి, అది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ పిలక వచ్చింది మళ్ళీ. అట్లా 3 సంవత్సరాల దాకా రైతుని బట్టి వచ్చిందండి. అది రైతు జాగ్రత్త చేసుకుంటే 3 సంవత్సరాలు గ్యారెంటీకి పోసిద్ది. ఇక 3 సంవత్సరాల్లో మళ్ళీ ఇక దీన్ని మారవాలనుకుంటే దీంట్లో అరట్లు బరిట్లు పెట్టుకుంటాం. మధ్యలో ఇది 3 బాసలకు ఒకటే ఇక తీసేసి మళ్ళీ ఏరియా వేసుకుంటూ ఉంటాం. అది అంటే సుమారు ఈ 3 సంవత్సరాల పంటకు సంబంధించి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది సుమారు? అంటే రఫ్గా చెప్పుకోవాలంటే 3 సంవత్సరానికి వచ్చేసి కనీసం ఒక 1,50,000-2 లక్షలు వస్తాయండి. అవి ఖర్చు మట్టుకు 1 లక్ష రూపాయలు అవుతాయి. ఏది కూలీలకు కానీ ఏదైనా కానీ, ఈ మందులు కానీ ఏదైనా కూడా అవుతాయి. అవి సక్రంగా ఉంటే, సక్రంగా అయితే ఇంకెక్కువ అవుతాయి. ఇక సంవత్సరానికి వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా మిగులుతాయండి. ఖర్చు ఎంత అవుతుంది? అది ఖర్చునండి. ఖర్చు అంటే కూలీలకను ఈ మందు కట్టలు వాళ్ళిద్దరికి ఆ 2 కలిసి కనీసం సంవత్సరానికి. అంటే అది నేల మన పొజిషన్ బట్టి ఉంటుంది. అది కలుపులు తీనివి, ఎరువులు అయినవి, అయినవి. ఇక సంవత్సరానికి వచ్చేసి ఒక 50-60 వేలు అవుతాయి ఖర్చు.